ఆగండ్రా, ఈ రోజు నా చేతుల్లో చస్తారా. చెప్పండ్రా, ఎందుకు చేశారా పని? నాకు చెప్పకుండా ఎందుకు చేశారా పని? చెప్పండ్రా. నాని భయ్య 4 కేజీలు చికెన్ కొట్టు. రే జగదీశ్వరుడు వస్తున్నాడు రా. రే మన పక్క సంగతి చెప్పండి. సరేరా. ఇక్కడ ఉన్నారు ఏంట్రా? బ్యాచ్ మొత్తం ఒకే దగ్గరికి వచ్చారు. పార్టీ అని పెడుతున్నారు ఏంటి? అరే పార్టీ అని పెట్టి పిల్లలు బాబు, నన్ను కూడా. లాక్డౌన్ కదా, మందు మాంసం తిని చాలా రోజులు అవుతుంది. జగదీష్ అలాంటిది ఏమీ లేదురా, సరదాగా ప్రసాదం ఇంటికి వచ్చాం. ఒకవేళ పార్టీ ఉంటే నువ్వు లేకుండా వెళ్తాం ఏంట్రా? సరే అయితే అలా బయటికి వెళ్ళి వస్తాను. ఓకే భయ్య. ఇదంతా ఓకే కానీ చికెన్ ఐటమ్ వండిద్దాంరా. ఇంకేముంది, ముందు నాన్నగడే చాలా అకౌంట్లు ఉన్నాయి కదా, అందులో ఏదో ఒకటి చూస్తే బాగుంటుంది. అదేం లేదురా బాబు, నేను చాలా రోజులు అవుతుంది. ఇంకాపు, నువ్వు మొన్న చేసిన మాకు తెలుసు కానీ. ఇవన్నీ ఎందుకు కానీ ఏదో నేనే చేస్తానులే. రే త్వరగా ఏంట్రా, ఆగలేకపోతున్నాను. రే కంగారు పడకరా, వేస్తూ ఉండరా బాబు. ఉసూరు మంది తాగుతారేంట్రా? ఏదో ఒకటి మాట్లాడండి. ఆ జగదీశం కూడా పిలిస్తే బాగుండదు కదరా. పిలువురా పిలు, నీ సొంత డబ్బులతో పార్టీ పెట్టినప్పుడు పిలు. ఓరి బాబాయ్, ఆడొస్తే తాడని ముందే ఉండు, తిన్నాను చెప్పకుండా. చూడండి రా, చూడండి. జగదీష్ ఈ పని క్షమించరా, వదిలేరా ప్లీజ్ రా. అరే పార్టీ పెట్టి పిలిచినప్పుడు ఒకడు మందు ఎక్కువగా తాగుతాడు, ఒక స్టఫ్ ఎక్కువగా తింటాడు. ఆ మాత్రం దానికి సైడ్ వేసేస్తారేంట్రా? ఇదేం బాగాలేదురా. సారీ రా, ఇంకొక ఎలా చేయను. అవునరా, ఈ విషయం నీకెలా తెలిసింది? మీరు పార్టీ పెట్టింది
పార్టీ దగ్గర ఏం మాట్లాడుకున్నారో అంతా మా వినాయకుడు నాకు వచ్చి చెప్పాడు రా. ఎరా వినయ్ ఎక్కడున్నా? ఎంత పని చేసావురా వినయ్.